పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31న బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర విషయం ఉంది. ఈసారి ఫిబ్రవరి 1న ఆదివారం వచ్చింది. దేశ చరిత్రలో ఫస్ట్ టైం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు చర్చనీయాంశంగా మారాయి. తొలిసారిగా వార్షిక బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కార్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభ ముందుంచనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆ రోజు ఆదివారం హాలిడే. సాధారణంగా సెలవు దినాల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టే ఆనవాయితీ లేదు. అయితే మోదీ సర్కార్ ఆ రూల్ను ఇప్పటికే బ్రేక్ చేసింది. 2025 బడ్జెట్ను సెలవు దినమైన శనివారం ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఆదివారం పెట్టబోతోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అదే రోజున ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. తెల్లారి అంటే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగం చేస్తారు కేంద్ర మంత్రి నిర్మలమ్మ. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం నేపథ్యంలో ఈ బడ్జెట్లో సామాన్యులకు పన్ను రాయితీలు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది. 2017 నుంచి వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం మొదలుపెట్టింది మోదీ సర్కార్. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికే నిధుల కేటాయింపులు, ఇతర పరిపాలనా ప్రక్రియలు పూర్తి కావాలనే లక్ష్యంతో కేంద్రం ఆ తేదీని ఖరారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ ఆ పరంపరను కొనసాగిస్తూ అదే రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగే కేబినెట్ వ్యవహారాల సబ్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. గతంలో 1999లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సరిగ్గా 26 ఏళ్ల తర్వాత నిర్మలా సీతారామన్ దీనిని రిపీట్ చేయబోతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్తో ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతున్నారు. వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటి వరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. అయితే వరుసగా 9 సార్లు ప్రవేశపెట్టిన ఘనత మాత్రం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కే దక్కనుంది.